ఇంకా ప్లేయర్స్ రాలేదు. సో బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా చాలా సూపర్ నాకు. ఎందుకంటే ఆల్రెడీ 10:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రాసేద్దాం. వాళ్ళ కెప్టెన్ వచ్చాడు, వాళ్ళ టీం మొత్తం వచ్చిందా? ఎక్కడ? హే గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్సీసీ. సో మేము మళ్ళీ టోర్నమెంట్ రీస్టార్ట్ చేసాం. సో ఇది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ రికార్డ్ చేయడానికి కెమెరాలో బ్యాటరీస్ అయిపోయి చూసుకోలేదు, లాస్ట్ మినిట్లో వెళ్ళిపోయాం. సో సెకండ్ మ్యాచ్ మేము మా ఇన్నింగ్స్ అయిపోయింది. సో ఇప్పుడు మా బౌలింగ్ ఇన్నింగ్స్ అయిపోయింది. సో బ్యాటింగ్ ఇన్నింగ్స్ మాకు 185 టార్గెట్. ఆల్రెడీ ఫస్ట్ వికెట్ ఓడిపోయింది. సో ఇప్పుడు వరకు కానీ నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయించుకోండి. సో అలాగే మీకు కానీ వీడియో నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ మా టీంతో ఆడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో టీమ్ కాలింగ్ చెప్పు. ప్యాట్సా వేరే లేవా? ఆ వంశీ వచ్చిన తర్వాత వేసుకుందరు. ఓకే. సో ఇది మా కూటమి ప్రభుత్వం అంతా. సో జరుగుతుంది. 185 టార్గెట్, 2 ఓవర్స్ అయ్యాయి. స్కోర్ ఎంత ఉంది ఇప్పుడు 2 ఓవర్స్కి? 8 రన్స్ ఉన్నాయి, 1 వికెట్ పడిపోయింది. సో 1 ఓవర్ అయింది. హాయ్ గాయ్స్, లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీడియో రికార్డ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఓడిపోయాం అనమాట. 71 కాల్అవుట్ అయిపోయాం. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ కూడా 91 కాల్అవుట్ అయిపోయాం. ఎందుకంటే మన టీం మెయిన్ ఉద్దేశమే అందరికీ బ్యాటింగ్ లేదంటే అందరికీ బౌలింగ్ కాంపిటీషన్ చేయాలి 6 మ్యాచెస్లో. సో ఫస్ట్ 3 మ్యాచెస్ అందరికి ఆపర్చునిటీస్ అని అలా పెట్టుకున్నాం. సో మళ్ళీ ఈరోజు మ్యాచ్, థర్డ్ మ్యాచ్. సో ఒక్కళ్ళు వర్షం పడుతుంది. సో 16 అవర్స్ మ్యాచ్ ఇది. సో చూడాలి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి ఫస్ట్. టీమ్ ప్లేయర్స్ కూడా ఈసారి ఈ వీకెండ్ ఒక 2 షార్ట్ ఉన్నారు. సో మనీ వాళ్ళ టీం నుంచి పిలిచాను, రైజర్స్ నుంచి. సో మనీ, ప్రభా వస్తున్నారు. చూడాలి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లోకి. సో ఈ మ్యాచ్ అయితే మస్ట్ విన్ అవ్వాలి. ఫస్ట్ మ్యాచ్ ఇంకా జరుగుతుంది అనమాట. 10 అవర్స్ అయ్యి ఇన్నింగ్స్ బ్రేక్. ఇది 16 అవర్స్ మ్యాచ్. వాళ్ళు ఇంకా 20 రన్స్ ఏమి కొట్టాలి. ఇంకా ప్లేయర్స్ రాలేదు. సో బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా చాలా సూపర్ నాకు. ఎందుకంటే ఆల్రెడీ 10:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఓవర్స్కి వచ్చేస్తారంటే చూడాలి ఇక. సో ప్లేయర్స్, బ్యాట్స్మెన్స్ అసలు రాలేదు. ఇంకా ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 వచ్చాం అంతే, అంతకుమించి లేదు. బ్రో రాసేద్దాం. వాళ్ళ కెప్టెన్ వచ్చాడు, వాళ్ళ టీం మొత్తం వచ్చిందా? ఎక్కడేద్దాం? కనిపిస్తుంది కదా జెర్సీ. ఓ వాళ్ళ సుబ్బు అన్నా, వెల్కమ్ సుబ్బు అన్నా. అన్నా బ్యాటింగ్ తీసుకుందాం బౌలింగ్ తీసుకుందాం? బ్యాటింగ్ కదా మన టాస్క్ వెళ్ళవాలి కదా. మేము ఇద్దరం వచ్చేద్దాం. ఎప్పుడు అప్పుడు అక్కడ మేము వాళ్ళ దగ్గర టాస్ ఎప్పుడు ఉండాలి. ఓకే, నేనైనా మీరు కాల్ చేస్తారా? ఫ్రేమ్లో నేను కాదు, అంతా అక్కడ నుంచి తీయా. బ్యాటింగ్. సో టాస్ గెలిచాం ఫస్ట్ టైము బ్యాటింగ్. సో పృథ్వీ అనమాట మార్నింగ్ 7 AM మ్యాచ్ ఆడి ఇప్పుడు మ్యాచ్కి చూసారు ఎంత లేట్ వచ్చాడు. ఇంకా నేను 50 కొడుతున్నాను. మన అన్న పరిగెట్టన్నా అంటే వద్దన్నా అంటాడు. అది 50 చేసుకుందాం కదా కాక సరదాగా. 50 చేసుకుంటానికి కూడా లేదు. సింగిల్స్, డబుల్స్ ఎలా తిరుగుతుంది తెలుసు కదా. ఇది తీసుకెళ్ళి పర్లేదు, తీసుకెళ్ళి ఇస్తాం. గో గో గో. అంపైర్ ఎన్ని అవర్స్? 18 అవర్స్. ఓకే, 18 అవర్స్ 90 మినిట్స్ వేయాలా? 90 మినిట్స్లో కాదు,
80 minutes వేయాలి. ఓకే 2 రోజులు తగ్గుతున్నాయి. సో మాది ఫస్ట్ బ్యాటింగ్ రైన్ వచ్చేటట్టుంది. సో సుబ్బు అన్నని ఎప్పటి నుంచో ఓపెనింగ్కి పంపించాలనుకుంటున్నా. ఈరోజు ఓపెనింగ్ వెళ్తున్నాడు సుబ్బు అన్న బాగాడన్నా అన్న కొత్త బ్యాట్స్మెన్ మనోడు, కొంచెం నువ్వే గైడ్ చేసి. లాస్ట్ బాల్ బేటా, లాస్ట్ బాల్. పిచ్ రిపోర్ట్ చేయవా? పిచ్ రిపోర్ట్ ఏం లేదు, పిచ్ రిపోర్ట్ చేస్తా. సో ఇది పిచ్ చూసారు కదా, ఈరోజు అసలు లింగంపల్లి పిచ్ బౌన్స్ అవ్వదు, కానీ మార్నింగ్ 7 AM మ్యాచెస్ ఆల్మోస్ట్ షోల్డర్ లెవెల్కి వస్తున్నాయి బౌన్స్లు, చాలా వస్తున్నాయి అన్నమాట. అంటే నేను మార్నింగ్ చూసినప్పుడు ఈ ఎండ్లో చాలా బౌన్స్ అయింది. సో అసలు ఎంత బౌన్స్ లింగంపల్లి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడాలి మా బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు, ఎందుకంటే ఇప్పుడు వరకు 5 టోర్నమెంట్లు ఆడడం, 5 టోర్నమెంట్లో డెడ్లీ పిచ్ అనమాట ఇది. ఆల్మోస్ట్ అసలు బిలో నీస్ వస్తుంది అన్నమాట బౌన్స్. ఓకే ఓకే సుబన్ ఆల్ అన్న వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయింది. సో చూడాలి వర్షం స్టార్ట్ అయింది ఎలా ఉండిద్దాం. సో ఎలాగైనా వర్షం పడుతుంది, కానీ ఏం చెప్పానంటే అసలు ఇప్పటివరకు అంటే పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్స్ చేస్తే మేము ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో వర్షం పడిన డెక్కర్ లూస్ ప్రకారం మేము విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ నేను రిస్క్ తీసుకుంటున్నా. ఏంటంటే ఆ రిస్క్, సో మా దాంట్లో ఎవరైతే టాలెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు దే ఆర్ ఆల్రౌండర్స్. సో నా టీం మెయిన్ లక్ష్యం అదే కదా, అందరూ బ్యాటింగ్ రావాలి, అందరూ కూడా అన్ని పొజిషన్లు ఆడాలి. సో నేను ఈరోజు కొత్త బ్యాట్స్మెన్ ఇద్దరిని ఓపెనింగ్ 1-1 పంపిస్తున్నాను. సో ఎలా ఆడతారో చూడాలి. ఐ ట్రస్ట్ మై ప్లేయర్స్. సో 1-1లో భరద్వాజ్ వెళ్తాడు. సో భరద్వాజ్ ఈజ్ అవర్ మెయిన్ ఫేస్ అనమాట. సో పృథ్వీ ఈరోజు 1 down కానీ 2 down వెళ్తాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం పిచ్ కొత్తది అవడం వల్ల అంత అనుకూలమైన పరిస్థితుల్లో ఆయన బ్యాటింగ్ చేయలేదు. బట్ కానీ పృథ్వీ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. క్రికెట్ హీరోస్లో ప్రొఫైల్ చూస్తే ఆల్మోస్ట్ 8,000 runs చేశాడు. చాలా గుడ్ యావరేజ్ అన్నమాట. పృథ్వీ బ్యాటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మ్యాచ్లో కానీ బాగా బ్యాటింగ్ చేస్తే అది కట్ చేసి పెడతాను. సో మాది ఫస్ట్ వికెట్ పడిపోయింది ఫస్ట్ ఓవర్లోనే. సో స్కోర్ కనిపిస్తుంది, కనిపించట్లేదు. సో స్పిన్ వేశారు, బట్ సుబ్బన్ అటాకింగ్ అయ్యాడు. బట్ బ్యాడ్ లక్ ఫర్ సుబ్బన్. చెప్పాను కదా ఈ మ్యాచ్లో ప్లేయర్స్ లేరు. సో మనీ వాళ్ళ టీం నుంచి నాకు 3 ప్లేయర్స్ని, మా ప్రభా, మనీ, నేను తెలుసు కదా నేను క్రికెట్ స్టార్ట్ చేసిన మనీ టీంతోనే. సో మనీ తీసుకొచ్చాడు. మనీ, ప్రభా, ప్రవీణ్. సో మనీ ప్యాడన్ మనోడు ఆడతాడు, మన ఇద్దరు ఆడతారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ARCC. సో ఈరోజు టోర్నమెంట్లో 4th మ్యాచ్. ఫస్ట్ 3 matches ఘోరంగా ఓడిపోయాం. సో బ్యాక్ టు రజనీ ఈజ్ బ్యాక్ ఆఫ్టర్ మ్యారేజ్. రజనీ బ్రో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఇప్పుడు ఈ ఆన్గోయింగ్ మ్యాచ్ జరుగుతుంది కదా 10 AM స్టార్ట్కి, ఇంకా అవ్వలేదు. ముందు వస్తే కొన్నిసార్లు ముందు రాకపోవడం బెస్ట్ అనిపించింది, కానీ టైంకి ఉండాలి కదా. టైంకి లేకపోతే మళ్ళీ ఓవర్స్ కట్ చేస్తూ ఉంటారు ఆర్గనైజర్స్. సో ఈరోజైతే టీం వైబ్ అయితే గెలిచేటట్టే ఉంది. అసలు టీం కంపోజిషన్ చాలా బాగుందన్నమాట, చూడాలి. సో ఇట్స్ అ టాస్ టైం. హాయ్ రజనీ. ఇట్స్ అ టాస్ టైం అనమాట. టాస్క్ వస్తే ఖచ్చితంగా బ్యాటింగే తీసుకుంటాం. సో ఇంకా ప్లేయర్స్ రాలేదు మా వాళ్ళు, నేను రజనీ వచ్చాం. సో ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది కదా, ఈ మ్యాచ్ అయిపోయినప్పుడు ఇంకా 4 hours ఉన్నాయి. 4 hours వాళ్ళు ఒక 18 runs ఏం కొట్టాలి. సో నువ్వు అలా పట్టుకోవచ్చు. ఆయన నేను కాల్ చేస్తాను, లేదు మీరు కాల్ చేస్తారా? నేను కాల్ చేస్తాను. చెప్పింది. సో టాస్ ఓడిపోయాం. సో 5 minutes వాళ్ళు డిసిషన్ చెప్తారు. మేము యాక్చువల్గా టాస్ గెలుస్తుంటే బౌలింగ్ చేసేవాళ్ళం.